ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007 మా ఛానల్ స్వాగతం. ముందుగా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చానమాట. ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఎఫ్సాన్ 3210 అనమాట. లేటెస్ట్ యొక్క ప్రింటర్లో ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ సేల్ ఉన్న వాటిలో ఇది ఒక మోడల్ అనమాట. ఇదైతే వైఫైతో రాదనమాట, కేబుల్తో వస్తుందన్నమాట. అయితే ప్రాబ్లం ఏమైందంటే ఇది నేను బుక్ చేయడం జరిగింది నిన్ననే. ఇది ఫిబ్రవరి వీడియో అయితే ఫిబ్రవరి 5 తారీఖు, మార్చి 5 తారీఖు వీడియో రికార్డ్ చేస్తున్నాను. అయితే ఇది నేను ఎప్పుడైతే చేశానంటే ఫిబ్రవరి 28కి 27కి ఇది బుక్ చేయడం జరిగిందనమాట. ఒకటేంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసరికి జూలై ఇక్కడ ఉంటుందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ జూలై 2024 అనమాట. అది కంపెనీ వారంటీ ఏం చేస్తుంది అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 2 months ఎలాగో మన ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత 12 months కన్సిడర్ చేస్తుంది అనమాట వారంటీ కింద. అయితే నేను చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్ వాళ్ళకి వారంటీ చెక్లో వస్తే ఇది ఎప్పుడు వచ్చింది ఏం సంగతి, వారంటీ ఉందా లేదని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అయితే నేను రాగానే ఏం చేశానంటే చూశాను, వారంటీ చెక్ చేశాను అనమాట. వారంటీ లింక్ కావాలంటే మన బయోలో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, చూడండి ఒకసారి, వీడియో కింద ఉంటుంది. అయితే చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఎప్పుడైనా ప్రింటర్లు ఆన్లైన్లో కొన్నారంటే అది వారంటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వారంటీ అన్నమాట, సీరియల్ నెంబర్ కొడితే మనకి ఇక్కడ వారంటీ కనబడుతుంది అనమాట. అది మనకి వారంటీ ఎన్ని రోజులు ఉంది, ఎంత టైం ఉంది అనేసి మొత్తం చూపిస్తుంది అనమాట యాప్లో మీకు. ఓకేనా, ఇదనమాట. ఇది జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. ఇది జూలై 1 year అయిపోతుంది అనమాట. అంటే నాకు ఇప్పుడు ఈ టైంతో పోలిస్తే నాకు 7 months మాత్రం వారంటీ ఉందన్నమాట. నేను ఏం చేశానంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఈ ఎప్సాన్ యొక్క ఇది కస్టమర్ కేర్ ఫోన్ చేసి వాళ్ళకు నెంబర్ ఇస్తారు సార్ అని చెప్పారనమాట. సరే అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ నెంబర్ కలవలేదన్నమాట. మళ్ళీ ఏమైంది, వారంటీ ఆన్లైన్లోనే చెక్ చేశాను కదా, ఆ చెక్ చేసినటువంటి స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే రిటర్న్ ఆప్షన్ తీసుకున్నాడు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదన్నమాట. ఇది 3వ తారీఖు పెట్టిన రిటర్న్ ఇంతవరకు ఈరోజు 5వ తారీఖు అనమాట. ఈరోజు కూడా ఇంతవరకు ఎవరు కూడా రాలేదన్నమాట. మనకు ఫ్లిప్కార్ట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదనమాట. అయితే నేనేం చేశానంటే ఇప్పుడు మాకు లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే సర్వీస్ సెంటర్ ఉందో అతని దగ్గర పోయి ఇలా చెప్పాడనమాట నాతోటైతే, మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో కానీ బై చేసినట్లయితే మీకు కంపెనీ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా, కంపెనీ సర్వీస్ సెంటర్ వాళ్ళతో మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి. అప్పుడు వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేస్తారనమాట. అంటే కంపెనీ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసే టైంలో మీరు ఎప్పుడు కొన్నారు బిల్లు అంతా అప్లోడ్ చేస్తారు. దాంట్లో కంపెనీ సర్వర్ వాళ్ళు ఉంటారు. కంపెనీకి ఇక్కడ మనం తీసుకున్నాం అనుకున్న ఇక్కడ ఒక స్టిక్కర్ వేస్తారనమాట వాళ్ళు. ఈ స్టిక్కర్ అనేది ఎప్పుడు వారంటీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది నేను ఒకవేళ డైరెక్ట్ ఓపెన్ చేసి నేనే ఇన్స్టాలేషన్ చేసుకొని నేనే వాడుకున్నాను అనుకోండి, ఒకవేళ కేవలం మన ఆ రోజు నుంచి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రకారం అయితే అది మనకు అక్కడి నుంచి ఇది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది కదా, అక్కడ నుంచి 12 months ఉంటుంది. మళ్ళీ 2 months ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. అంటే 14 months మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి. అంటే ఇలా మనం లాస్ అవుతున్నాం అనమాట. ఏ విధంగా వారంటీ క్లెయిమ్ చేసుకోవడంలో రేపన్నా ప్రాబ్లం వచ్చిందనుకోవేళ ఆల్రెడీ 1 year అయిపోయింది సార్, ఇది మీకు వారంటీ రాదని చెప్తారనమాట. మీకు మాత్రము ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ప్రింటర్ బై చేసినట్లయితే ఇన్స్టాలేషన్ చేసేది మాత్రం కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏదైతే ఉన్నారో వాళ్ళతో ఇన్స్టాలేషన్ చేయించుకోండి. ఇన్స్టాలేషన్ ఫ్రీ చేస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఎవరైనా 100 అడగవచ్చు, అది మీకు కంఫర్టబుల్లా కాదు సార్ చూసుకోండి. రెండోది ఏంటంటే ఈ వారంటీ క్లెయిమ్ చేసి వాళ్ళతో మాత్రం చేయించండి. మీరు ఒకవేళ సార్ వారంటీ వస్తుందా లేదా చెక్ చేసుకోండి, మీరు చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ 6 months తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోవేళ వాళ్ళు ఎటువంటి కన్సిడర్ చేయరనమాట. మళ్ళీ పోయిన వాటికంతా వాళ్ళు మనకు మ్యానుఫ్యాక్చరింగ్కి సర్వీస్ ఇస్తారు కదా, దానికి 400 rupees ప్లస్ మనకు స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఛార్జబుల్ అవుతాయి అన్నమాట. అదొక్కటి మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఇది తీసుకొని మేము ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా, చేయలేదన్నమాట. కస్టమర్ కేర్ కాల్ బ్యాక్ చేద్దామంటే నాకు పాసిబుల్ కాలేదన్నమాట. అందుకోసం చెప్తున్నాను ఇప్పటికి కూడా నేను, మీరు ఏదైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మీరు కొన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వారంటీ చెక్ చేసుకోండి. వారంటీ ఉందా లేదా, 12 months వారంటీ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. రెండోది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తే మీకు వారంటీ వర్తిస్తుంది. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఒకటి స్టిక్కర్ ఉంటుంది, మన లోగో ఉంటుంది. మన స్కాన్ చేయగానే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎవరి పేరు మీద ఉంది ఇది ఎవరు వాడుతున్నారు, అతని పేరు, ఎప్పుడు కొన్నారు. దీనికి మామూలుగా కంపెనీ వారంటీ అనేది 1 year లోపల 1,00,000 పేపర్ల వరకు జిరాక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రింటర్లను బట్టి కూడా. ఓకేనా, అది ఒకవేళ 1 year లేకపోతే 1 year అబోనా అంటే రెండింటి చూస్తారనమాట. 1,00,000 పేపర్ల వరకు ఇది ఖరాబ్ అయింది అనుకోవేళ ఆ లోప, లేకపోతే 1 year రెండింటిలో చూసుకుంటారనమాట.
ఆ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేయాలా లేదో తెలుస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఈ యొక్క ఎప్సన్ 3210 ఇవన్నీ లిక్విడ్ అనమాట, పౌడర్ కాదు, ఇవన్నీ లిక్విడ్ అనమాట. లిక్విడ్ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు ఇవి ఒక వారం రోజులు వాడలేదనుకోండి ఇక హెయిర్ లాక్ అవుతుంది ఇదంతా. మరియు ఏంటంటే పంపు అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకు ఎప్పుడో ఒకసారి వాడుకునే వాళ్ళకి ఇది అంతగా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. 3210 మార్కెట్లో 3210 ఒకటి ఉంది, 3200 కూడా బాగా రన్ అవుతుంది అనమాట. 3250 అయితేనేమో అది వచ్చేసి మనకు వైఫైతో వస్తుంది అనమాట, వితౌట్ వైఫై. ఇది ఓన్లీ కేబుల్తో వస్తుంది అనమాట ఈ యొక్క ప్రింటర్ అనేది. ఇంకోటి ఏంటంటే మిస్టేక్ ఏంటంటే దీంట్లో 4 రకాల ఇంక్ బాటిల్ వస్తాయి అనమాట. ఇది మీకు బయట వచ్చేసి మీకు ఆన్లైన్లో అమ్ముతున్నారు, 400 రూపాయలకి అమ్ముతున్నారు అనమాట. అవి ఒరిజినల్ కావు. ఏమన్నా ఇందులో మనం పోసామనుకోండి, ఒకవేళ ఇంకులో పోసామనుకోండి ప్రాబ్లం వచ్చిందనుకోవేళ మీకు ఎవరు సపోర్ట్ చేయరు. అక్కడ డ్రమ్ము మార్చుకోమంటాడా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం మార్చుకోవాలి మన యొక్క డిపెండ్ ఆన్ యొక్క మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే ఇది పోస్తే కంపెనీ వాళ్ళు ఇచ్చిన అనుకోవేళ అది వాడామనుకోండి మనకు వారంటీ క్లెయిమ్ అవుతుంది. మీరు డూప్లికేట్ 400 రూపాయలు తీసుకొచ్చి ఇందులో పోసారనుకోండి, ఒకవేళ వారంటీ మనకు వర్తియదు. వాడు ఏమైనా నాకు సంబంధం లేదు, నువ్వు నా ప్రోడక్ట్ వాడలేదు కాబట్టి నేను వారంటీ ఇవ్వనని చెప్తాడనమాట. ఎందుకంటే ఈ వీడియో చెప్తున్నాను, ఎందుకంటే వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఎందుకంటే ఎప్సాన్ సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉంటారు, వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇన్స్టాలేషన్ దగ్గర మనకు బార్ కోడ్ ఉంటుంది అనమాట, క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది బాగా మెరుస్తూ ఉంటుంది అనమాట, స్టిక్కర్ అనమాట. అది స్కాన్ చేసుకుని వాళ్ళు చూసుకుంటారు అనమాట. మనకి ఎప్పుడైనా వారంటీ నెక్స్ట్ టైం పోయినప్పుడు కానీ సర్వీస్ సెంటర్లో ఇచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అదొక్కటే మెయిన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే 3210 ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పటికీ నాకు దీంట్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఈ ఆన్ ఆఫ్ బటన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. నాకు ఏమవుతుందంటే ఒకసారి ఆన్ కాదు, తొందర ఎమ్మటే ఆన్ కాదు, ఒక 50-60 సార్లు నొక్కిన తర్వాత అది ఆన్ అవుతుంది అనమాట. అదొక ప్రాబ్లం ఉందన్నమాట మెయిన్ 3210లోనే. మిగతా మోడల్స్ కుందలేదు మనకు తెలియదు, రెగ్యులర్గా ఇదే వాడతాను కాబట్టి నేను చెప్తున్నాను. నా ప్రింటర్ ఖరాబ్ అయిందనమాట. ఈ ఆన్ ఆఫ్ బటన్ కోసం తలకాయ నొప్పి భరించలేక ఇంకో ప్రింటర్ బై చేయడం జరిగిందనమాట. ఈడేమన్నాడు ఈ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, దీన్ని సొంతంగా దీన్ని ఇప్పి నేను ఒకవేళ ఇన్స్టాలేషన్ చేసిన ఒకవేళ వారంటీ పోతుంది. మన యొక్క ఆడియన్స్కి చెప్పాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఒక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు వారంటీ కావాలంటే మాత్రం కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు సంప్రదించండి. లోకల్గా మీకు ఉంటారన్నమాట. వాళ్ళు మీరు ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే ఎప్సాన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా హెచ్పి కానీ లేకపోతే కెనాన్ కానీ ఇంకేదన్నా చూసుకోండి ఒకసారి. మీరు రెగ్యులర్గా వాడుకోవాలంటే ఇవి వాడండి, ఇది లిక్విడ్ అనమాట. లేకపోతే మనం ఒక నెల తర్వాత వచ్చి మనం ఆన్ చేసామనుకోండి, ఒకవేళ అవి పని చేయవు. ఎందుకంటే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనమాట. అదొకటి. హెవీ యూజెస్కి ఇది పనికిరాదు. జిరాక్స్ షాప్ ఉంది మాకు, ఒకేసారి 50 ప్రింటర్ కావాలంటే కాదు ఇది, ఓకేనా. ఇది ఓన్లీ సింగిల్ అనమాట. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రాదు, ఇలా ఓన్లీ వన్ సైడ్ మాత్రం వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రావాలంటే మాత్రం ఆ యొక్క ప్రింటర్లు వేరే ఉంటాయన్నమాట. అవి మీరు చూసుకోండి ఒకసారి. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే వారంటీ ఎలా చెక్ చేసుకోవాలి దీని లింక్ అనేది నేను కింద ఇస్తాను. ఇక్కడ ఇది వారంటీ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ సీరియల్ నెంబర్ మీరు కాపీ చేసి వారంటీలో మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఎన్ని రోజులు ఉందో వారంటీ చూపిస్తుంది అనమాట. ఇది మెయిన్ మన వీడియో ఏంటంటే చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన ఏ ప్రింటర్ కొన్నా వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కంపెనీ వాళ్ళతో ఇన్స్టాలేషన్ చేయించుకోండి. మెయిన్ ఏంటంటే అది. ఎందుకంటే నేను చేయించుకోలేదు, ఎందుకంటే నేను సీల్ కూడా తీయలేదు. ఇది నాకు 3వ తారీఖు వచ్చింది, ఆయన నేను సీల్ తీసుకోలేదు. వారంటీ పోయింది అనుకో, సీల్ తీస్తావు ఇంకేదో చేసేవాడిని అనుకో, మన మీద వేసింది అనుకోండి, ఇప్పుడు 12,500 రూపాయలు బొక్క. ఇది 11,799 ఉంది రేట్. అయితే నేను ఎంత కొన్నాను, 10,000 రూపాయలు కొన్నాను అనమాట. నాకు డిస్కౌంట్ వస్తుందని కొన్నాను, కానీ ఇది ఈ విధంగా ఓల్డ్ మాల్ అనేసి వాడు పెట్టాడనమాట, పంపించాడు. ఇది ఫ్లిప్కార్ట్ రిటర్న్ తీసుకోవట్లేడు, ఇది ఇన్స్టాలేషన్ నా మీద పడుతుంది, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే ఇలాంటి లూట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటే అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు అనమాట. ప్రింటర్లు మాత్రం దయచేసి ఆఫ్లైన్లో కొనుక్కోండి. ఆన్లైన్లో కొన్నారనుకోవేళ ఇలాంటి సర్వీస్ ప్రాబ్లం అవుతుంటుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ వ్యక్తి మనకు మంచి పరిచయం ఉందనుకోవేళ ఏదో సరే లైట్ తీసుకొని చేస్తాడు, వేరే కొంతమంది చేయకపోవచ్చు, మనం లాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఏది పోయినా ఏది ముట్టుకున్నా ఖరీదే ఇలా, అందుకోసమని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవ్వండి. మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అని బయోలో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్.